పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైజాగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాజువాక రైల్వే బ్రిడ్జిపై బైక్ ను బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అక్కిరెడ్డిపాలెంకు చెందిన పొట్నూరు రమేష్, పొట్నూరు గిరీష్ ఇద్దరు అన్నదమ్ములుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, తెల్లారేసరికి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే ఒకే ప్రమాదం, కానీ ఆ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే చనిపోవటం ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోజిస్తున్నారు. అయ్యో దేవుడా, మాకెందుకు ఇంత కష్టం పెట్టావు, మేమేం తప్పు చేశాము అంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలను చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. కుటుంబ పెద్దల్ని పోగొట్టుకుంటున్న పరిస్థితులు. ఎగ్జామ్ కి తీసుకెళ్తూ ఉంటే తండ్రి కళ్ళెదుటే పోగొట్టుకున్న పరిస్థితులు. ఇట్లా ఎన్నో హృదయాలను కదిలించేటటువంటి ప్రమాదాలు, ప్రాణాలు పోయిన ఘటనలు చూసాం. అయితే ఈ రోజు తెల్లవారున 3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి వడ్లపూడి, అంటే గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్లేటటువంటి వడ్లపూడి బ్రిడ్జ్ పైన ఈ ప్రమాదం జరిగింది. 2 వీలర్ ని బస్సు ఢీకొనటం వల్ల జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు, వీరు అక్కిరెడ్డిపాలెంకు చెందిన పొట్నూరు సతీష్, గిరీష్ ఇద్దరు కూడా అనకాపల్లిలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఐఫోన్ ప్రమోటర్స్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే బజాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ లో పనిచేస్తున్నారు. నిన్న డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి వైజాగ్ వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గాజువాక ప్రెమిసెస్ లో ఉన్న అక్కిరెడ్డిపాలెంలో వాళ్ళు ఉంటున్నారు. అయితే ఒక్కరు హెల్మెట్ పెట్టుకున్నారు. అంటే ఇద్దరు అన్నదమ్ముల్లో డ్రైవింగ్ చేస్తున్న పర్సన్ హెల్మెట్ పెట్టుకున్నారు, కానీ పిలియన్ రైడర్ అంటే వెనకాతల కూర్చున్న పర్సన్ మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు. అయితే ఇక్కడ పోలీసులు చెప్తుంది, ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే కనీసం ఒక్కరైనా, అంటే వెనకాతల వాళ్ళు కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో చిన్నపాటి గాయాలతో ఆయన తప్పించుకునే అవకాశం ఉన్నో, ఆ కుటుంబానికి ఒక కొడుకైనా ఉన్ను అనే పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతోంది. మనం గతం నుంచి చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో కూడా అనేక అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నాము. విశాఖ ట్రాఫిక్ పోలీసులతో సంయుక్తంగా కూడా చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ పైన రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, అతిక్రమిస్తే ఎట్లాంటి చట్టాలు అమలవుతున్నాయి, ఏ రకమైనటువంటి శిక్షలకి గురి కావాల్సి వస్తుంది అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలోనే పిలియన్ రైడర్స్, అంటే వెనక కూర్చున్న వాళ్ళు ఎంతమంది అయినా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, వాళ్ళు కూడా హెల్మెట్ ధరించడం వల్ల ఇట్లాంటి అనుకోని దుర్ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి గాయాలతోనైనా ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి విశాఖ పోలీసులు పెద్ద ఎత్తున డ్రైవ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి, ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందా? ఈ బస్సు విజయవాడ నుంచి విజయనగరం వెళ్తోంది దీపిక. ఇదే టైంలో వీళ్ళు అనకాపల్లి నుంచి వైజాగ్ వస్తున్నారు. సేమ్ వే, ఒకే రూట్ లో వీళ్ళు వస్తున్నారు. అయితే ఈ బస్ అనేది రైట్ సైడ్ వెళ్తోంది, లెఫ్ట్ సైడ్ వీళ్ళు 2 వీలర్ పైన అన్నదమ్ములు ఇద్దరు ప్రయాణిస్తున్న సమయంలో ఈ 2 వీలర్ ని ఈ బస్ వచ్చి ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇక్కడ గిరీష్, సతీష్ నిన్న విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో జరిగినటువంటి ప్రమాదంలో ఆ కుటుంబం, అంటే ఆ తల్లి తండ్రి ఇద్దరు కొడుకుల్ని కూడా ఎంతో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. మరొక వైపు ఏజ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు పెళ్లి సమయం కాబట్టి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇది మరింత బాధాకరం. ఆల్రెడీ 2-3 మ్యాచెస్ కూడా వీళ్ళ ప్రొఫైల్స్ కూడా పంపించారు. త్వరలోనే ఇద్దరు అన్నదమ్ములకి చాలా ఘనంగా పెళ్లి చేసి కొత్త కోడల్ని ఇంటికి ఆహ్వానించాలి అని కలలు కంటున్న తల్లిదండ్రులు పూర్తిగా ఇప్పుడు ఇద్దరు కొడుకుల్ని కూడా ప్రమాదం వల్ల కోల్పోయినటువంటి పరిస్థితి. చాలా ఘోరమైనటువంటి దుర్ఘటన అనే చెప్పాలి దీపిక. దీంతో పాటు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో హెవీ వెహికల్స్ వల్ల వస్తున్నటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం సజావుగా వెళ్తున్న, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నా, ఇక్కడ 2 వీలర్ పైన వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములో రైడ్ చేస్తున్న పర్సన్ హెల్మెట్ ధరించారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రమాద స్థాయి మనం గమనించవచ్చు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా తలకి బలమైన గాయాలు కావటం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది దీపిక. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.
రైట్, ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అక్కడ స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన గల అస్సలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు అటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్యలో వడ్లపూడి బ్రిడ్జి మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. దానిలో 2 వీలర్ వర్సెస్ బస్సు అని చెప్తాము. అంటే ఒకే దిశలో, అంటే అనకాపల్లి వైపు నుండి వైజాగ్ వెళ్తున్నటువంటి వెహికల్స్ యాక్సిడెంట్కి గురయ్యాయి. అందులో 2 వీలర్ బుల్లెట్, హెవీ వెహికల్ బస్సు విజయవాడ నుంచి విజయనగరం వెళ్తుంది. అయితే ఈ క్రమంలో వడ్లపూడి బ్రిడ్జి పైకి వచ్చేసరికి లెఫ్ట్లో డిసీజ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు వెళ్తున్నారు, రైట్లో బస్సు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు కుదడం వల్ల వాళ్ళు పడిపోయి వెనకనున్నటువంటి పిలియన్ రైడరు అలాగే రైడర్ కూడా చనిపోవడం జరిగింది. రైడరు హెల్మెట్ పెట్టారు, అయినప్పటికీ కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా పొట్నూరు సతీష్, గిరీష్ అక్కిరెడ్డిపాలెంకి చెందిన అన్నదమ్ములు ఇద్దరు. వీళ్ళిద్దరూ కూడా అనకాపల్లిలో ఐఫోన్ షాప్లో పనిచేస్తూ ఉన్నారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్. వాళ్ళిద్దరికీ వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడే పెళ్ళి చేయటానికి సిద్ధపడుతూ